ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము గురించి చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అండి. ఇది ఎక్కడ ఉంది ఏంటి అని అంటే, ఇది ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లాలో ఉంటుంది. వాడపల్లి అనే గ్రామం ఉందండి. ఈ గ్రామం వచ్చేసేటప్పటికి గోదావరి నది ఒడ్డున చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అనమాట. ఎలా అంటే మనకి పెద్ద తిరుపతి, అలాగే ద్వారకా తిరుమల ఎలాగో మనకి, అట్లాగే దీనిని కోనసీమ తిరుపతి అని కూడా పిలుస్తారండి. ఈ గుడికి చాలా ప్రాముఖ్యత అనేవి చాలా కూడా ఉన్నాయండి. ఇంకా చరిత్ర నేపథ్యం కిందకు వచ్చేటప్పటికి ఈ ఆలయం మొదట గోదావరి నదిలో మునిగిపోయిందండి. ఈ తర్వాత క్రీస్తు శకం 1759 సంవత్సరంలో పొనపోతు గజేంద్రుడు అనే ఆయన ఈ ఆలయాన్ని మళ్ళీ పునఃప్రారంభించారనమాట. ఇక్కడ మూల విరాటు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహము స్వయంభుగా వెలిసిందనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి మరొక విశిష్టత ఏంటంటే, ఇక్కడ విగ్రహాన్ని నారద మహర్షి చేత ప్రతిష్ఠించబడిందని ఇక్కడ ప్రగాఢ నమ్మకం కూడా అండి. అంతేకాదండి, ఇక్కడ ఈ ఆలయానికి 275 ఎకరాల భూమి, ఆభరణాలు దానం ఇవ్వడం కూడా ఇచ్చారండి ఇక్కడ ఆలయానికి. ఇంకొక విశిష్టత ఏంటంటే, ఇక్కడ ప్రధాన దైవం వెంకటేశ్వర స్వామి ఎలా అంటే, ఇక్కడ వెంకటేశ్వర మామూలుగా మనకి తెలిసింది ఏమిటి అంటే, మామూలుగా పంచలోహాలతో అలా అనుకుంటాం కదండి. అలా కాదండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి అనేది ఎర్రచందనంతో విగ్రహాన్ని తయారు చేసిందనమాట. ఇక్కడ భక్తులు ఈయన్ని 7 శనివారాల వెంకన్న అని కూడా పిలుస్తారండి. ఈ యొక్క వాడపల్లి వెంకటేశ్వర స్వామిని 7 శనివారాల వెంకన్న స్వామి అని కూడా పిలుస్తారనమాట. ఇంకా ఈ ఆలయం వచ్చేటప్పటికి ఆలయం పై భాగాన గోవింద నామాలతో విష్ణువు నామాలతో చెక్కబడి ఉంటాయండి. ఇక్కడ గుళ్ళో చక్కగా ప్రదక్షిణ చేసేటప్పుడు భక్తితో చక్కగా స్వామివారి యొక్క నామాలతో ఇదేంటి చక్కగా గోవింద నామాల చెబుతూ ఈ ప్రదక్షిణ కూడా చేయొచ్చు అనమాట. ఇంకొక విశిష్టత ఏంటంటే, ఇక్కడ స్వామిని కళ్యాణ వెంకటేశ్వర స్వామి గారిని కూడా అంటారండి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి గారు కూడా పిలుస్తారనమాట. ఈ ఆలయానికి వచ్చేటప్పటికి వివాహం కొరకు ఆలయానికి ఎవరైనా ఇప్పుడు వివాహం జరగడం లేట్ అవుతుంది అని అనుకున్న వాళ్ళు ఈ ఆలయానికి సందర్శించి ఇదేంటి మామూలుగా దండం పెట్టుకొని చేస్తే అండి వివాహం అనేది చాలా త్వరగా అవుతుందని ఒక ప్రజల యొక్క ప్రగాఢ నమ్మకం. ఈ వెంకటేశ్వర గుడికి వచ్చేటప్పటికి మరొక ప్రత్యేకత ఏంటి అని అనుకున్నాం కదండి. ఇక్కడ భక్తుల తమ కోరిక నెరవేరడం కోసము వరుసగా 7 శనివారాలు వచ్చి 11 ప్రదక్షిణలు చేస్తే వారి యొక్క కోరిక అనేది నెరవేరుతుందని అక్కడ భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకము. ఇక్కడ వెంకటేశ్వర గుడిలో మరొక ప్రత్యేకత ఏమిటి అంటే, గోదాదేవి కళ్యాణం అండి. ఇక్కడ గోదాదేవి కళ్యాణంలో వివాహం జరగకుండా లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఈ గోదాదేవి కళ్యాణంలో కూర్చొని చూస్తే అండి త్వరగా వివాహం కుదురుతుంది అనేది ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం అన్నమాట. ఇంకా ఈ గుడి యొక్క పండుగలు మరి ఆచారాలకు వస్తాయండి. ఇంకా వార్షికోత్సవాలు ఇక్కడ ప్రతి సంవత్సరము అక్టోబర్ నెలలో 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయండి. ఊరేగింపులు, ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి అన్నమాట. ఇంకా కళ్యాణోత్సవం వచ్చేటప్పటికి చైత్ర మాసం అంటే ఏప్రిల్ లేక మే ఆ నెలలో ఆ టైంలో 5 రోజుల పాటు కళ్యాణోత్సవం కూడా జరుగుతాయి అన్నమాట. ఇక్కడ పండగలాగా స్వామివారి కళ్యాణ వేడుకలు నిర్వహిస్తారనమాట. మరి ఇంకొక ఏంటి అంటే, కళ్యాణం వచ్చినప్పుడు కానీ బ్రహ్మోత్సవాలప్పుడు స్వామివారిని రకరకాల వాహనాల పైన స్వామివారిని ఊరేగిస్తారనమాట. అంటే హంసవాహనం, సింహం, ఏనుగు, గరుడ వంటి వివిధ వాహనాలపైన స్వామివారిని భక్తులు కనుల విందులుగా పండుగగా చేసుకొని స్వామివారిని ఊరేగిస్తారనమాట. ఇక సంస్కృతి మరియు ప్రాంతకు వచ్చేటప్పటికి ఇది కోనసీమలో ఉంటుంది కాబట్టి గోదావరి నది ఒడ్డున చక్కని ప్రకృతి అందాలతో కొబ్బరి చెట్లతో తోటలో స్వామివారికి అండి అదొక కన్నుల విందుగా ఉంటుందన్నమాట. ఇది చాలా అందంగా ఉంటుంది. ఈ వాడపల్లి అనేది స్వామివారికే కాకుండా మన యొక్క మనసుకి కూడా చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుందన్నమాట. ఇంకా గుడి యొక్క టైమింగ్స్ వచ్చేటప్పటికి
మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది. అలాగే సాయంకాలం 4 నుంచి 8 గంటల వరకు ఉంటుందన్నమాట. ఇదండి. ఇంకా ఆలయంలోకి వచ్చేటప్పుడు ఈ గుడికి వెళ్ళాలంటే అండి కంపల్సరిగా సాంప్రదాయబద్ధమైన వస్త్రధారణలోనే ఉండాలన్నమాట. అది కంపల్సరిగా మ్యాండేటరీగా ఉంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.